సీరియల్ నటుడిగా తన ప్రస్థానం స్టార్ట్ చేసి కేవలం ఒక ఎపిసోడ్కి 100 రూపాయలు తీసుకున్నటువంటి స్థాయి దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 14,000 కోట్లకి అధిపతి అయినటువంటి షారుఖ్ ఖాన్ పుట్టినరోజు ఈరోజు. తను 60వ వసంతానికి అడుగు పెడుతున్న సందర్భంగా నా ఛానల్ తరఫున తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి గాడ్ ఫాదర్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో నడపగలము పరిస్థితి, అండ్ గాడ్ ఫాదర్ ఉంటేనే ఒక సూపర్ హిట్ రాగలము అనేటటువంటి స్థాయి దగ్గర నుంచి అసలు ఎవ్వరూ లేకుండా 40 సంవత్సరాల నుంచి తాను కింగ్ ఖాన్ అనే పేరు సార్థకం చేసుకుని నిజంగా కృషికి మారు పేరుగా ఉంటూ ఈరోజు ఇంత స్థాయికి ఎదగడం ఒక వ్యక్తి అంటే అది కూడా బాలీవుడ్ లాంటి ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే అక్కడ ప్రస్తుతానికి మన తెలుగు ఇండస్ట్రీ ఉన్నట్టుగా బాలీవుడ్లో ఉండదు. ఎందుకంటే ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే ప్రశ్నలు చాలా తలెత్తుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో 40 సంవత్సరాలు హీరోగా ఉంటూ 14,000 కోట్లకి అధిపతిగా మారడం అండ్ కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడం, అది కూడా సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్గా ఎదగడం, జాతీయ ఉత్తమ నటుడిగా ఎదగడం, 2 సంవత్సరాల గ్యాప్లోనే 2 చిత్రాలని 1000 కోట్లను దాటి తీసుకురావటం. అయితే జవాన్ లాంటి చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకురావటం అనేది ఏ ఒక్కటి కూడా చిన్న విషయం కాదు. సో దానికి సంబంధించి ఈరోజు ఈ షార్ట్ వీడియో ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా చేయటం జరుగుతుంది. నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా షారుఖ్ ఖాన్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పాలంటే హ్యాపీ బర్త్డే కింగ్ ఖాన్ అని కామెంట్ చేయండి. బాయ్.